ధరణి పోర్టల్ ప్రక్షాళనపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్ పై ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కన్వీనర్ తో పాటు 4 సభ్యులను నియమించింది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ కు కన్వీనర్ గా బాధ్యతలు అప్పగించారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ గా పనిచేసిన రేమండ్ పీటలకు కమిటీలో సభ్యులుగా స్థానం కల్పించారు. భూ చట్టాల నిపుణుడు అడ్వకేట్ సునీల్, రెవెన్యూ చట్టాలపై అవగాహన ఉన్న రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదన్లను కూడా కమిటీలో నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన పలు రకాల భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే నిపుణులతో సమీక్షలు నిర్వహించింది. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తామని వెల్లడించింది. ఈ క్రమంలోనే ముందుగా సమస్యలను గుర్తించేందుకు 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలకు కారణమైన పోర్టల్ ప్రక్షాళనకు సిద్ధమయ్యారు. పోర్టల్లో టెక్నికల్గా అనేక సమస్యలు ఉన్నాయని ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో ధరణి పోర్టల్ను పునర్నిర్మించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 అక్టోబర్ 29న ధరణిని ప్రారంభించింది. సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల ప్రక్రియను పోర్టల్ ద్వారా ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. పోర్టల్లో భూముల ఖాతాలు ఉన్న వారికే పట్టా పుస్తకాలను జారీ చేస్తామని చెప్పారు. ధరణి వెలుపల 18 లక్షల మంది వరకు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పోర్టల్లో కూడా పలు సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. వీటన్నిటిపై సమగ్రంగా అధ్యయనం చేసి పోర్టల్ను పునర్నిర్మించాలనే బాధ్యతను కూడా కమిటీకి అప్పగించారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా పోర్టల్ను ప్రక్షాళన చేయనున్నారు. ఆ తర్వాత ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకురానున్నట్లు సమాచారం.